గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను 2, 3 రోజుల నుంచి ఇది మార్చి జనవరి నెల కాబట్టి ఒకటేమైనా యూట్యూబ్లో వింటా ఉన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ రూల్సు, ప్రభుత్వం పెట్టిన విధానాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆశ్చర్యం వేసింది. అంటే 2,00,000 ఒకసారి డిపాజిట్ చేస్తే బ్యాంకులో అకౌంట్లు వేసినా అది ట్యాక్స్కి లెక్క చెప్పాలి. లేకపోతే అసలు 100% మీకు ఫైన్ పడిద్దేనో ఇట్లా రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 50,000 దాటితే పాన్ నెంబర్ వేయాలి, లేకపోయినా మీకు ఇబ్బంది ఇది అని. సంవత్సరానికి 10,00,000 లిమిట్, అంటే అకౌంట్లో ట్రాన్సాక్షన్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రికార్డు తెలియపరచాలి ఇవన్నీ. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ 2,00,000 3,00,000 4,00,000 5,00,000 10,00,000 ఇవి సామాన్య మానవులు వృద్ధాప్యంలో భద్రత కోసం దాచిపెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్కదానికి అంటే వాళ్ళు చేసే వృత్తిపరంగా లెక్కలు ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి అంత తెలివితేటల జ్ఞానం ఉండదు. మరి దీనికి సంబంధించి ఎవరిని కనుక్కోవాలి, ఏంది వివరణ అనేది పూర్తిగా ఎవరికి అవగాహన లేదు. తెలియక చేస్తుంటారు పొరపాట్లు. టోటల్గా ఒక కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు జనాల్ని. కన్ఫ్యూజ్లో పెట్టేశారు. అంటే ఇక్కడ చదువుకున్నోళ్ళు, మేధావులు, తెలివితేటలు గల కొద్దిమందే ఉంటారు. వాళ్ళు చార్టెడ్ అకౌంట్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఈ కాస్త కోస్త ఏదో పొలం అమ్మిన డబ్బులోనో లేకపోతే స్థలం అమ్మిన డబ్బులేనో రేపు వృద్ధాప్యంలో మనకి పిల్లలు సరిగ్గా చూడరని చేత ఏదో నమ్ముకొని తీసుకుపోయి మనం బ్యాంకులో కనుక డిపాజిట్ చేసినట్టయితే ఒకేసారి 2,00,000 అమౌంట్ కానీ ఇటుకని డిపాజిట్ చేసినట్టయితే ఇబ్బంది అని చెప్తున్నారు. మనకి నేను చెప్పాను కదా నిన్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి. సంపాదిస్తే సంపద పన్ను, అప్పులు చేస్తే వడ్డీ పన్ను, కాలం తీరి సచ్చాడంటే ఉన్నది ఊడ్చుకుపోయే పన్ను. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే నీకు ఏదైనా సంపాదన వచ్చి దాన్ని సక్రంగా నేను లెక్కగా చెప్పలేకపోతే, నీకు చదువు తెలివితేటగా లేకపోతే, నువ్వు ఆ లెక్కలు కానీ చెప్పలేకపోతే నీ డబ్బు మొత్తం పోయిద్ది. పోని అట్టగాదులే ఈ తలకాయ నొప్పి అంతందుకని బయట ఎవరికైనా వడ్డీలు ఇచ్చానుకో వాళ్ళు కరెక్ట్గా 3 నామాలు పెడతారు. పోని ఏదైనా స్థలం కొందామంటే స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 2,00,000కో 3,00,000కో స్థలాలు వచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. పొలాలు కొందామంటే అది కూడా ఇది వ్యాపారం కిందే మార్చేశారు. అవి ఎక్కడెక్కడ పంట పండిన భూములు కూడా ఎక్కడ కూడా మారుమూల ప్రాంతంలో కూడా వాగులు, వంకలు, తోటలు ఇంతకుముందు పంట పండే భూమినే దానికి వాల్యుయేషన్ వేసుకొని కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అదేమంటారు వ్యాపారం కింద మార్చేశారు. అవి కూడా 20,00,000, 25,00,000 ఏది తొండల గుడ్డు పెట్టే పొలాలు. అంటే కంది వర్షం పడితే కంది పండిద్ది, లేకపోతే లేదు. అట్లాంటి చేలు సరైన దారి మార్గం లేకుండా ఉండేవి కూడా అలా రేట్లు పెరిగిపోయినాయి. టోటల్గా ఇంకా మనిషి బతికేదానికి అవకాశం సామాన్యుడికి అనేది లేదనేది నా యొక్క అర్థమవుతుంది ఇప్పుడు జరిగే విధానాలు. సామాన్యుడికి ఇంకా ఇల్లు కట్టుకుందామంటే మన దగ్గర డబ్బులు ఉండవు, స్థలం కొనుక్కుందామని డబ్బులు ఉండవు. సరే 2,00,000, 3,00,000, 4,00,000 ఉంటాయి. అదేదైనా బ్యాంకులు వేసుకొని ఒక 5,00,000, 6,00,000 రాదు కదా, నెల నెల వడ్డీ తెచ్చుకుని బాడీలు కట్టుకుందామంటే రకరకాల రూల్స్ కన్ఫ్యూజ్. టోటల్గా సామాన్యులు అనేది కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. నేను ఈ మధ్య దాదాపు 2, 3 రోజులు చూస్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ 50,000 దాటితే పాన్ నెంబర్ వేయాలి, 2,00,000 ఒకసారి వేయకూడదు, 2,00,000 ఒకసారి తీయకూడదు, మన డబ్బులు మనం తీసుకున్న ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పాలి, సంవత్సరం మొత్తం మీద ట్రాన్సాక్షన్ 10,00,000 అని అంటున్నారు. అసలు సరైన విధానమే నాకు అర్థం కావట్లా. అంటే బ్యాంకుకి పోయి తీసుకుంటే ఇదా, లేకపోతే ఆన్లైన్లో మనం రోజు ఏదో వృత్తిపరంగానే వ్యాపార పరంగానే అటు ఇటు మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం, ఫోన్పేలో, గూగుల్ పేలో, వాటిలో. మరి వాటికి కూడా వర్తిస్తుంది అనేది మనకు అర్థం కావట్లా. టోటల్గా ఒక కన్ఫ్యూజ్ అనేది జనాల్లోకి వచ్చేసింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇంకా ఎక్కడ బంగారం చేయించుకున్నా కూడా దానికి భద్రత ఉండదు. ఎక్కడికైనా పోవాలంటే దాన్ని ఇంట్లో పెట్టుకొని పోవాలంటే పోలేం, అట్టని మెడలో ఒంటి మీద వేసుకొని పోవాలంటే పోలేం. ఇక సామాన్యుడికి భవిష్యత్తులో ఇంకా భద్రత ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. వృద్ధాప్యం ఎట్ట బతకాలి? అదే ప్రభుత్వమే నేను అనేది ఏంటంటే ఇటు ఏది కొనుక్కొని ఏది చేయలేని వాళ్ళకి వాళ్ళ లాస్ట్లో ఉంటుంది కదా వృద్ధాప్యం, వాళ్ళకి ఎంతైనా డిపాజిట్ పరిమితి ఇవ్వండి. వాడికి, వాడి భార్యకి, వాడి నామినీగా లేకపోతే ప్రభుత్వం తీసుకుని ఉన్నంతకాలం వడ్డీ ఇస్తే ఒక వయసు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇదిగో మీకు ఏదో ఆరోగ్య పరిస్థితులు బాగాలేక సరైన విధానం వృత్తి వ్యాపారాలు లేక పోటీ కంటే మనకి భద్రత లేని ఉద్యోగస్తులం కాదు కదా, మనం చదువుకోలేదు పెద్దగా, ఎల్లకాలం కష్టపడి పని చేయలేం కదా. పదో పరగో సంపాదించుకొని ఎవరి చేతిలో పెట్టి మోసపోయకుండా ఏదైనా స్థలాలు కొని వాటిలో కూడా ఏదైనా పేచీలు వేస్తే ఎవరిని అడగాలో కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బ్యాంకుల్లో పోస్టులు వేసుకుంటుంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన విధానం అనేది టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ కన్ఫ్యూజ్లో ప్రతి ఒక్కరు భయపడుతున్నాడు. అసలు ఏం చేయాలి ఏందనేది. వాడు ఏం తప్పు చేయడు. వాడు కష్టపడి సంపాదించుకొని రూపాయి సంపాదించుకొని పొదుపు చేసుకొని డిపాజిట్ చేయాలన్నా కూడా ఇన్ని రూల్స్, ఇన్ని రకాలు. ఇవన్నీ కూడా మధ్యతరగతి భయభ్రాంతులు గురి చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఏ ధనవంతుడు ఈ ఎకరాల పొలాలు కొనేవాళ్ళు, ప్లాట్లు కొనేవాళ్ళు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టేవాళ్ళు, మరి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది నా చిన్నతనం చూస్తున్నా వాళ్ళు తప్పించుకుంటానే ఉన్నారు. నోట్లు రద్దు చేసినప్పుడు వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏం కాల.
మరి ఈ భూములు కొన్నప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ ఏం కావట్లా. బంగారం విపరీతంగా చేర్చి పెట్టుకున్నారు. వాళ్ళనేం ఎఫెక్ట్ కావట్లేదు. కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు. వాళ్ళని ఎవరు ప్రశ్నించట్లేదు. మరి వాళ్ళు ఎట్ట తెప్పించుకున్నారు ఏందైతే అర్థం కావట్లేదు. అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు వేసిపోతాయి. నాకు అర్థం కాదు ఏంటంటే ఇవన్నీ చెప్పేదంతా కూడా సామాన్యుడు మధ్యతరగతిని భయపెట్టడానికే ఉంటాయి కానీ ఈ మిగతా వాళ్ళందరూ మరి ఎట్ట తెప్పించుకున్నారు. ఒక్కొక్కడు 10 ఇల్లు 20 ఇల్లు కడుతున్నాడు. ఎట్ట కడుతున్నాడు? ఒక్కొక్కడు రెంటే నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది మెయిన్ రోడ్లలో షాపుల్లో. మరి వాళ్ళు ఎందుకు ప్రభుత్వం దృష్టిలో పడరు? వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద కరెక్ట్గా చర్యలు తీసుకోలేరు అనేది నా చిన్నతనం నుంచి ఇప్పటికీ నేను వెంటాడుతున్న ప్రశ్న. మీకేతను అర్థమైంది చెప్పండి. మరి వాళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు? మనలాంటి వాళ్ళకి సాధారణమైన వాడు మిడిల్ క్లాస్ వాడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఏదైనా భవిష్యత్తు ఆరోగ్యాల బాగా చూపించుకోవడానికైనా ఎవరు ఇప్పుడు లేని వాళ్ళు వేసుకుందామన్నా కూడా ఇన్ని రూల్స్ ఇన్ని విధానాలు పెడుతున్నారు బ్యాంకులు గవర్నమెంట్ వారు. చూడండి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్కొక్కడు 2, 3, 4, 5 ఇల్లు 10 ఇల్లు కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు? ఒక పక్క గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒక పక్కన ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. భూములు కొంటున్నారు. వాళ్ళందరి మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు మీరు ఇట్లా చిన్నవాడిని పట్టుకుంటున్నారు కానీ చిన్నవాడు ఏదైనా 10 రూపాయలు అవసరాన్ని దాచిపెట్టుకుంటే వాడిని భయపెడుతున్నారు కానీ ఈ పెద్దలు అసలు ఎలా తప్పించుకోగలుగుతున్నారు చెప్పండి. అక్కడేమో రికార్డులోనూ భూమి రేటు యాల్వేషన్ ఎకరా 2 లక్షలు ఉంటే ప్రైవేట్ మార్కెట్ రేటు 2 కోట్లు ఉంటుంది. దాన్ని ఎందుకు సరి చేయలేకపోతున్నారు? దాని దగ్గర కరెక్ట్గా వాటి యాల్వేషన్ కానీ పెంచినడితే మామూలు సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం వస్తుందిగా. నీకు ఎందుకు అంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది? భూములు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఎకరా 20 లక్షలు ఉందనుకో మంచి స్థలం, అది బయట ప్రైవేట్ మార్కెట్లో 2 కోట్లు ఉంటుంది. అందుకని అందరు భూముల మీద పెట్టేస్తున్నారు. పెట్టేసరికి సామాన్యుడికి అది విలువ లేని సార్ కూడా మాబోటోడు కొనుక్కోండి మినిమం 15 లక్షలు పెట్టండి ప్లాట్ రాదు. ఆ డబ్బులు మన దగ్గర ఉండవు. మన దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఉంటే 5 వేసపోయి బ్యాంకులు వేసుకోవాలంటే ఆ రూల్స్ ఈ రూల్స్ 10 లక్షలు దాకా అన్నారు. మళ్ళీ ఒకేసారి 2 లక్షలు వేయకూడదు, 2 లక్షలు తీయకూడదు. ఒకవేళ హాస్పిటల్ ఖర్చులు ఏదైనా అవసరమై తీస్తే దానికి ఏ విధంగా లెక్కలు చెప్పాలి? అన్ని సార్లు వాళ్ళు బిల్లులు ఇస్తారా? ఇదే పెద్ద ప్రశ్న నాకు. మీరు మరి ఈ రూల్స్ ఏందో ఈ కథ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే సామాన్యుడికైతే మటుకు అన్ని రకాల రూల్స్ వర్తిస్తాయి. బడాబాబులకి పెద్ద బలం ఉన్న వాళ్ళకి మటుకు ఈ రూల్స్ ఏమి వర్తించవు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీలో రాజకీయ నాయకులతో తిరుగుతున్నారు, కార్యకర్తలుగా చేరుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాటి నుంచి బయటపడటానికి కానీ ఇష్టం ఉండి కాదు నాకైతే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, ఏ డబ్బులు విపరీతంగా సంపాదించిన వాళ్ళకి ఈ లొసుకులు బొసుకులు ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికే వాళ్ళు అమ్మడి తిరుగుతున్నారు బయటపడటానికే నేను అనుకుంటున్నాను. లేకపోతే ఒక పార్టీలో ఇంతమంది సభ్యత్వాలు ఎందుకు తీసుకుంటారు? ఏదో పార్టీలో మేము ఉన్నామంటే ఏదో ఒక సమస్య నుంచి బయటపడవచ్చు అనే లెక్కే. అదే ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే సామాన్యుడికి ఎక్కడ ఆస్తి లేనివాడికి ఏదైనా ఒక అవకాశం కల్పించి బ్యాంకులు ఇంతవరకు పరిమితి వేసుకోవచ్చు అని చెప్పండి. అంటే వాడికి ఇంకే ఆధారం లేదు. ఇంక అదొకటే ఆధారం. ఇంకా ఆధారం కూడా లేకుండా చేసి ఆ లెక్కలు తొక్కలు బొక్కలంటే నీకు 2 లక్షలకి 3 లక్షలకి కూడా వాడు లెక్కలు ఎక్కడ చెప్పాలి? వాడు దాచిపెట్టుకొని వాడి భవిష్యత్తు అవసరాల కోసం అన్ని ఇప్పుడు బాడీ షాపులు అన్నీ ఇంకా బ్యాంకులో కూడా ఇంకా ఆధారం బ్యాంకులు పోస్ట్ ఆఫీస్లో కూడా ఆధారం లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మొత్తం పోతాయి. అది దానికి అసలు ఏదో నాకైతే కన్ఫ్యూజ్గా ఉంది టోటల్గా. అంటే ఇంకా బ్యాంకులను కూడా సామాన్య మానవులకి బ్యాంకులు కూడా దూరం చేసేస్తారు. అంటే ఇంక మీరు బ్యాంకులు వేసుకోవద్దు, పూర్వం మాదిరి వడ్డీ వ్యాపారాల దగ్గర పోండి, వడ్డీ వ్యాపారులకు ఇండి బయట ఎవరికైనా అప్పులు ఇచ్చి అగ్గొట్టించుకోండి. అంతే కదా మీరు చెప్పే రూల్స్. ఆ ఫామ్స్ అండ్ నోట్లు రాసుకున్నది కూడా ఆన్లైన్ చేయండి. అప్పుడు ఏంటంటే ఎవరికైనా మామూలుగా డబ్బులు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు పడితే వాడు పెద్దోడు అయిపోతున్నాడు. లేనండి ఏ తెలియతే అట్లా వాడు కుంగిపోయి ఉన్నాయని నమ్ముకుంటూ ఉంటాడు ఇట్లా భయపడి. ఫామ్స్ అండ్ నోట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయండి. అప్పుడు అన్ని రికార్డు పరంగా చేసినట్టయితే సమాజం బాగుంటుంది. మీరు కొన్ని చేయకపోయారు ఏమవుతుందంటే సామాన్యుడు గజిబిజి అయిపోతున్నాడు. బంగారం గోల్డ్ ఇప్పుడు ఫామ్స్ అండ్ నోట్లు రాస్తున్నారు కదా ప్రైవేట్గా అట్టంట, వాటిని కూడా చట్టపద్ధతులు ఉంది. వాటిని కూడా ఆన్లైన్ చేయండి. ఎందుకంటే నువ్వు ఫామ్స్ అండ్ నోట్ రాయాలంటే ఇది కరెక్ట్గా రికార్డ్ ఎక్కాలి ఆన్లైన్లో. ఎవరైనా 50,000 మించి ఎవరైనా ఫామ్స్ అండ్ నోట్ అప్పు ఎవరికి ఇస్తే ఇచ్చినోడు ఆధార్ కార్డు ఈ కార్డు ఆన్లైన్లో ఎక్కాలి. అలాంటి సిస్టమ్ విధానం తీసుకొచ్చినట్టయితే సమాజం ఇంకా బాగుంటుంది. అదేకాక ఎకరాలు పొలాలు కొనేవాళ్ళు, ప్లాట్లు కొనేవాళ్ళు వాళ్ళందరి మీద నిఘా పెడితే సమాజం ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. అప్పుడు సామాన్యుడికి ఎక్కడ స్థలం దొరికింది కొనుక్కోవడానికి. మీరు అట్లా కొనుక్కోవడానికి లేకుండా చేశారు. ఇక్కడ ఏదైనా డబ్బు దాచిపెట్టుకుందాం అంటే ఇది అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇక టోటల్గా మాలాంటి వాళ్ళు సీజన్ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇంకా మరీ దారుణం. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నాకైతే మొత్తం అయితే ఈ వారం రోజులు తింటా ఉన్నా యూట్యూబ్లో. టోటల్ కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు అర్థం కాక నేను చెప్తున్నా. మళ్ళీ దీనికి రకరకాల ప్రశ్నలు నన్నేస్తే నాకు తెలియదు. నా దగ్గర ఎంత డబ్బు ఉందని కదా జనరల్గా చెప్తున్నా. ఒకవేళ ఏదైనా వృద్ధాప్యంలో కనీసం
ఒక 10 లక్షలు డబ్బులు వేసుకొని ఆ వడ్డీ మీద ఏదో రెంట్ కట్టుకుంటూ బతుకుదేదానికి అవకాశం కూడా లేకుండా చేస్తున్నారే అనేది నా యొక్క వేదన, ఆవేదన. ప్రతి ఒక్కదానికి ఇది తప్పు, అది తప్పు, దానికి ప్రూఫ్ ఇయ్యాలి, దీనికి ప్రూఫ్ ఇయ్యాలి. చదువు లేనోళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? ఏ ప్రూఫ్‌లు తీసుకోవాలి? అయి కూడా ఆ ప్రూఫ్‌లైనా బ్యాంకుల ద్వారానే పెట్టేటట్టు చేయండి. అంటే నేను దీని పరిధిలోకి రానయ్యా, నేను చేసేది సాధారణమైన పని. నా బతుకు తెరువుకు భవిష్యత్తు అవసరాల కోసం నాకు ఇంతకు మించి ఆధారం లేదని చెప్పి అక్కడే సిస్టమ్ బ్యాంకులోనే అయిపోయేటట్టు పెడితే పర్లా. మళ్ళీ ఆడిటర్ ఎక్కడుంటాడో ఎవరికి తెలుసు. 2,00,000కి, 3,00,000కి వాటన్నిటికి ఆడిటర్ల దగ్గరికి పోవాలంటే సామాన్యులకి అయ్యే పనేనా? కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే వాళ్ళకి ఇది కుదిరిద్ది. కొంచెం నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా సంపాదిస్తే సంపద పోను, అప్పులు చేసి వడ్డీ పోను, కాలం తీరి సత్య అంటే ఉన్నది ఊడ్చిపోయాను. రాబోయే రోజు నీకు ఎట్టాడు చట్టాలు మారుతాయి కానీ నాకు తెలిసి ఎవరైనా సరే భార్యతను ఇల్లు కట్టుకోవడం కూడా తప్పే. ఎందుకంటే మన హైదరాబాద్లో చూసాం కదా, ఎప్పుడు ఏ ప్రభుత్వం మారిద్దో ఒక ప్రభుత్వం రైట్ అనేది ఇంకో ప్రభుత్వం రాంగ్ అంటారు. అది రైట్ అనేది ఇది ప్రభుత్వం రాంగ్ అంటారు. ఇంకా భద్రత ఎక్కడుంది? ఒక ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తారు, ఇంకో ప్రభుత్వం వచ్చి ఆ ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చట్టభద్రత అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని రద్దు చేస్తారు. మీ ఇష్ట ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రకరకాలుగా మార్చేసుకుంటారు. ఈ లోపల ఇట్లా ఈ ప్రైవేట్ కంపెనీలు కొన్ని అగ్రిగోల్డ్ ఇట్లాంటి సంస్థలు వచ్చి జనాల దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారు. వాళ్ళనేమో తీసుకుపోయి పట్టుకుంటున్నారు, కోర్టులకు అప్పచెప్తున్నారు. ఇలా డబ్బులకు న్యాయం సంవత్సరాలు గడిచినా అలాంటివి అయితే జరగవు పరిష్కారం. ఇలా రకరకాల ఎన్నో ప్రశ్నలు సామాన్యుడికి. సిస్టమ్ అనేది కరెక్ట్గా కానీ పనిచేయగలిగితే అందరూ బాగానే ఉంటారు. అది చేసి ఆయన అన్నింటిలో కరెక్ట్గా కానీ సరి చేయగలిగితే బాగానే ఉంటుంది. ఇట్లా మైండ్ కన్ఫ్యూజ్లో పెట్టేసి జనాలకి ఏం అర్థం కాని అయోమయ పరిస్థితులు పడేస్తే ఇక సామాన్యులే. ఇక్కడ నష్టపోయేది కూడా సామాన్యులే. ఎందుకంటే వచ్చి కాస్త చదువు లేనోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. లేనోళ్ళ కంటే ఏది తెలియదు అమాయకులకి. ఇక మధ్యతరగతి వాడు ఇంకా పైకి ఒకలాగా కిందకు ఒకలాగా ఈడే నలిగిపోతూ ఉంటాడు. పిచ్చోడి ఏ రాయొచ్చు పని మధ్యతరగతి వాడు నెత్తి మీద పడేది. సరే, నా వీడియో ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి. నాకు అర్థం కాక అయోమయ ప్రశ్నలు అర్థం కాక నేను ఇలా వీడియో పెట్టా. మీకేమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. థ్యాంక్ యూ.